హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బేసిక్ క్యాప్సికమ్ ఫ్రైని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, చెక్క, లవంగం, యాలక, బిర్యానీ ఆకు, షహజీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టినట్లయితే ముక్క కొద్దిగా మెత్తగా అవుతుంది. అందువల్ల మూత పెట్టకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ముక్క మెత్తబడిన తర్వాత ఇందులోకి ఫ్రైకి సరిపడా సాల్ట్, ఇంకా కారం, 1/2 స్పూను పసుపు, గరం మసాలా వేసుకోవాలి. ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా తయారు చేసుకునే క్యాప్సికమ్ వేపుడు రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.